రాజాసాబ్ ప్రభాస్ గారు హీరోగా మారుతి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. ఏం చెప్తామండి ఈ సినిమా గురించి? మారుతి గారు లిటరల్గా ఆడియన్స్ని ఎదవల్ని చేశారు. అసలు పోస్టర్స్ దగ్గర నుంచి కూడా చూపించుకుంటూ వచ్చినటువంటి పెద్ద ప్రభాస్ గారిని, అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటున్నారు కదా, ఆ క్యారెక్టర్, ఆ సీన్స్ ఏమీ లేవు సినిమాలో. ఎంత పెద్ద ఎదవల్ని చేశారండి ఆడియన్స్ని. అంటే అవన్నీ కూడా సెకండ్ పార్ట్లో వస్తాయి అవన్నీని. అసలు మారుతి గారు, ప్రభాస్ గారు మీకు సినిమా ఇవ్వడమే అదొక పెద్ద ఎయిత్ వండర్, పెద్ద గొప్ప. అలాంటిది మీరు దీనికి పార్ట్ 2 కూడా చేద్దామని ఆశిస్తున్నారు చూసారా? మీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలి సార్. మారుతి గారి గురించి ఈ సినిమా విషయంలో ఒకే ఒక్క వాక్యంలో చెప్తాను. అదేంటంటే, కనకపు సింహాసనం మీద సునకమును కూర్చొండబెట్టరాదు. సారీ, కొంచెం హార్ష్గా మాట్లాడనేమో కానీ రియాలిటీ అయితే మాత్రం అదే. ఈ సినిమాలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఏది ఎందుకు జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఒక దర్శకుడికి తన సినిమా కథ పట్ల పూర్తి కన్విక్షన్ ఉండాలి, లేకపోతే సినిమా కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజాసాబ్. అసలు క్యారెక్టర్లు అవి బిహేవ్ చేసే విధానం, సిచ్యువేషన్స్ లో అసలు క్లారిటీ అన్నదే లేదు. సంజయ్ దత్ క్యారెక్టర్ మోస్ట్ బఫూన్ క్యారెక్టర్. వాడి క్యారెక్టర్లో అసలు కన్విక్షన్ కానీ క్లారిటీ కానీ ఏమాత్రం లేవు. సంజయ్ దత్ క్యారెక్టర్ కనకరాజ్ అని ఏదో ఒక పేరుంది. వాడు వశీకరణ విద్యలు అవన్నీ క్షుద్ర విద్యలన్నీ నేర్చుకుని వచ్చి ఏదో ఒక స్వీట్ తీసుకొచ్చి యువరానికి తినిపించి యువరాన్ని వశీకరణ చేసుకుని ఆవిడ్ని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని పొందిన తర్వాత రాజ్యంలో ధనాగారంలో ఉన్న డబ్బంతా తీసుకుని పారిపోతాడంట. పారిపోవడం ఎందుకన్నా? రాజ్యం నీదే కదా, ఏలుకోవచ్చు కదా. పోని పారిపోయావు, ఆ డబ్బుతో ఆ డబ్బుని ఏమైనా అనుభవించావా? ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడో ఏదో అడవిలో ఒక హౌస్లో గుట్టల గిట్టల కింద పేర్చుకుని చచ్చిపోతాడు. మళ్ళీ ఇంకో జన్మెత్తి ఆ డబ్బంతా అనుభవిస్తాడంట. అసలు బుర్రందా మారుతి గారు? మీకు బుర్ర పెట్టారు అసలు ఈ కథ? ఇంకా బామ్మ క్యారెక్టర్, సినిమాకి కోర్ ఎమోషన్ ఉన్నదే బామ్మ. ఆ బామ్మ సినిమా మొదలైనప్పటి నుంచి ఒకటే జపం, ఒకటే డైలాగు, నా భర్త నా భర్త నా భర్త. వాడు నిన్ను వశీకరణం చేసి ఉండొచ్చు, బట్ విలన్ ఎవడైతే సంజయ్ దత్ ఉన్నాడో వాడు ఎదవా అని చెప్పేసి, వాడు విలన్ అని చెప్పేసి ఆడియన్స్కి ముందే తెలిసిపోయింది కదా. ఇప్పుడు నువ్వు పదే పదే నీ భర్త నీ భర్త అని చెప్పేసి వాడేదో గొప్పడు అన్నట్టు వాడి మీద ఎమోషన్ నడిపిస్తే సినిమాలో ఉన్న ఎమోషన్ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది మారుతి గారు? చిరాకు రాదు ఆడియన్స్కి. ఇంకా హీరోయిన్స్, వాళ్ళనైతే కేవలం ఎక్స్పోజింగ్ కోసము లేదా హీరో గారికి ఏమైనా షూటింగ్లో ఒక చిన్న స్పర్శానందాలు ఇవ్వడం కోసం పెట్టినట్టు మాత్రమే ఉన్నారు. ముగ్గురు హీరోయిన్లు కూడా ఏ డ్రెస్ వేసినా సరే, అది గాగ్రా చోలీ అవ్వచ్చు, ఒక పంజాబీ డ్రెస్ అవ్వచ్చు, ఈవెన్ శారీ అయినా సరే, వాళ్ళ యొక్క క్లీవేజ్ కనిపించకుండా సినిమాలో ఒక్క షాట్ కూడా ఉండదు. అది మారుతి గారి యొక్క గొప్పతనం. యూసి ఎక్స్పోజింగ్ చేయించవచ్చు, కానీ అది అన్యాపదేశంగానో లేదా క్యారెక్టరైజేషన్లోనో సిచ్యువేషన్స్లోనో భాగంగా ఉండాలి తప్ప, అంతేగాని ఆడియన్స్ని ఉద్రేకపరచాలి అని పెడితే ఆ డైరెక్టర్ నేను చీప్ మైండ్ సెట్ డైరెక్టర్ అంటాను. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు విటి గణేష్ గారు, ప్రభాస్ శ్రీను గారు, సప్తగిరి గారు, కమెడియన్ సత్య గారు, వీళ్ళందరూ కూడా వేస్టే. మిగతా ముగ్గురిని పక్కన పెట్టేసిన కమెడియన్ సత్య గారు ఏమీ లేని చోట కూడా ఏదో ఒకటి చేసి నవ్వు తెప్పించగలరు. ఆయన కామెడీ కూడా నవ్వు రాలేదు. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మారుతి గారు ఓన్లీ. పైగా మన ట్యాగ్ లైన్ ఏంటి? హారర్ కామెడీ స్పెషలిస్ట్. అసలు హారర్ కామెడీ అనే జానర్ని సృష్టించిందే మనం సృష్టించిన తర్వాత మిగతా పక్క ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా మనల్ని కాపీ కొట్టేసి ఒక 500-600 సినిమాలు తీసారని చెప్పేసి ఎవరూ చెప్పట్లేదు. మారుతి గారే ఆయన డప్పు కొట్టేసుకుంటున్నారు. అలీ గారిది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇండియాలో మన డప్పు ఎవడో కొట్టడు బ్రదర్, మన డప్పు మనమే కొట్టుకోవాలని. అలా ఉంది. మారుతి గారు మీరు తీసిన ప్రేమ కథా చిత్రం అనే సినిమా ఒక పరమ రొట్ట కామెడీ సినిమా. ఆ సినిమాకి అదేదో పెద్ద జానర్ని కనిపెట్టేసిన వాళ్ళలాగా మిమ్మల్ని మీరే చిత్రీకరించుకోవడం ఒక పెద్ద హాస్యాస్పదం. ఫైనల్గా ప్రభాస్ గారు, ఎవరు ఏమనుకున్నా సరే కఠినమైన పచ్చి నిజం ఏమిటంటే ప్రభాస్ గారు ఈజ్ గాన్. లాస్ట్ మనం ప్రభాస్ గారి వింటేజ్, అంటే ప్రభాస్ గారిలా చూసిన లాస్ట్ ఫిల్మ్ మిర్చి, అంతే. బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు బాగుంటారు, కానీ వాయిస్ బాగోదు. మీరు బాహుబలి 1లో డబ్బింగ్ని గమనిస్తే ప్రభాస్ గారిది బొంగురుగా అర్థం కానట్టు వస్తుంది. ఈ రాజాసాబ్ సినిమాలో కూడా మిగతా క్యారెక్టర్ల యొక్క డబ్బింగ్ అంతా కూడా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది, కానీ ఒక్క ప్రభాస్ గారిదే డైలాగులు అర్థం కావట్లేదు, అంత బొంగురుగా ఉంది డబ్బింగ్. సాంగ్స్లో డ్యాన్స్లు బాగా చేయలేకపోతున్నారు, ఫైట్లు చేయలేకపోతున్నారు, పరిగెత్తలేకపోతున్నారు, ఫిట్నెస్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు, బాడీలో ఎనర్జీ లేదు. కష్టం సార్, మిమ్మల్ని చూడలేకపోతున్నాం స్క్రీన్ మీద. ఈ సినిమాలో చాలా చోట్ల వేరే వాళ్ళ డూబుల యొక్క బాడీకి
ప్రభాస్ గారి యొక్క ఫేస్ ని స్వాప్ చేస్తారు. అసలు స్క్రీన్ మీద ప్రభాస్ గారిని క్లోజ్అప్ షాట్స్ లో చూస్తున్నా సరే అది ప్రభాస్ గారైనా లేకపోతే ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన ఫేస్ పెట్టారా అన్న డౌట్ వస్తుంది. నాకైతే ఏమాత్రం కూడా నమ్మకం లేదు. మనం డార్లింగ్, ఛత్రపతి, వర్షము, మిర్చి వరకు చూసిన ఆ సాలిడ్ వింటేజ్ ప్రభాస్ని మళ్ళీ చూడడం అనేది అసాధ్యం. నాకు ఈ సినిమాలో ఏదైనా ఒక్కటైనా నచ్చింది అంటే అది కేవలం బొమ్మన ఇరానీ గారు మాత్రమే. ఆయన క్యారెక్టర్లో కూడా ఏం పెద్ద గొప్పతనం లేదు. అది మారుతి గారి గొప్పతనం కూడా కాదు, బొమ్మన ఇరానీ గారి యొక్క గొప్పతనం. ఆయన తన ఎక్స్పీరియన్స్, తన టాలెంట్తో ఆ క్యారెక్టర్ని బాగా రంజింప చేయగలిగారు. ఇంకా టెక్నికల్గా ఈ సినిమా చాలా బ్యాడ్గా ఉంది. ట్రైలరు, టీజర్లు, పోస్టర్లు చూసి ఈ సినిమాలో సీజీ వర్క్, గ్రాఫిక్స్ బాగుంటాయేమో అనుకున్నాను, కానీ జస్ట్ బిలో యావరేజ్ ఉన్నాయి అంతే. అది కూడా మళ్ళీ మారుతి గారి యొక్క గొప్పతనం కాదు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ యొక్క గొప్పతనం. కానీ మిగతా డిపార్ట్మెంట్లు ఉంటాయండి, మాట్లాడుకోవడం శుద్ధ దండగా. సినిమా అంతా కూడా సెట్లే. నాకు తెలిసి సినిమాలో 1-2 షాట్లు కూడా అవుట్డోర్లో తీయలేదు, కానీ ఒక్క సెట్ కూడా న్యాచురల్గా లేదు. ఎలా అయిపోయిందంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది మారుతికి. అప్పటి వరకు 10-15 కోట్లతో చిన్న సినిమాలు తీసుకునే మారుతి సడన్గా ఒక పెద్ద సినిమా, ఒక భారీ హీరో, ఒక భారీ బడ్జెట్ వచ్చేసరికి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఓ భారీ సెట్లు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే, అవసరం లేకుండా. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, అంత డొల్ల. ఇంకా ది మ్యాన్ తమన్ గారు మీకు ఆ విషయం చెప్తాను సార్. ఒక సినిమాకి యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రమే మ్యూజిక్ ఇవ్వాలి సార్, మిగతాది సైలెంట్గా ఉంచేయాలి. అంతేగాని ఓ కొట్టుకుంటూ వెళ్ళిపోకూడదు మ్యూజిక్ని. సినిమా ఫస్ట్ షాట్లో మొదలైన మ్యూజిక్ ఎండ్ క్రెడిట్స్ వరకు కూడా గ్యాప్ లేకుండా వాయిస్తూనే ఉన్నాడు. దానివల్ల బాగున్న మ్యూజిక్ కూడా చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే అంటారా, కుక్కలు చింపిన విస్తరాకు, తాడు బంగారం లేనట్టే. ముందు సీన్కి తరువాత సీన్కి ఏమాత్రం సంబంధం ఉండదు. పాటలు ఎందుకు వస్తున్నాయో తెలీదు, ఫైట్లు అతికించినట్టు ఉంటాయి. ఈ రాజాసాబ్ సినిమాలో రచన టూ వరస్ట్గా ఉందండి. అది కథ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఇలా ప్రతి దాంట్లోనూ కూడా ల్యాక్ ఆఫ్ కన్విక్షన్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇంటర్వెల్ ఏమీ ఉండదు, అక్కడ ఉన్న సీన్నే పాస్ చేసి ఇంటర్వెల్ అని చెప్పి వేస్తారు. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత నుంచి అక్కడి నుంచే సీను డైరెక్ట్గా కంటిన్యూ అయిపోద్ది. అదేం ఇంటర్వెల్ సార్. ఇంకా క్లైమాక్స్ అయితే ఏదో సహస్ర చక్రాలని చెప్పేసి ఏదో పెట్టారు, బాగానే ఉందనుకుంటే ప్రభాస్ ఒక్క పంచిస్తాడు అంతే విలన్ని, అంతే అయిపోయింది. డైరెక్టెడ్ బై మారుతి. నేను ఇంకా చూస్తున్నాను, టైం అయిపోతుంది, ఇంకా పెద్ద ప్రభాస్ రావట్లేదేంటి, ఆ గాల్లోకి లేచే ఫైటు, ఆ తల కింద అయ్యే ఫైట్ ఎక్కడ వస్తుందో ఎక్కడ పెడతాడని చూస్తున్నాను. మనం పెద్ద గుర్రెలమన్న విషయం నాకు ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ అతిపెద్ద కామెడీ ఏంటంటే సినిమాలో క్లైమాక్స్లో వచ్చి ఆ జోకర్ గెటప్. అసలు ఎవడైనా సరే పార్ట్ 2 లీడ్ కోసం చేసుకున్న ఆ జోకర్ అనే గెటప్ని ట్రైలర్లో రివీల్ చేస్తాడండి. చెప్తుంటే సిగ్గేస్తుంది సార్. మీలాంటి వాడు అసలు ఎలా డైరెక్టర్ అయ్యాడని ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా మారుతి గారు మీకు? మిమ్మల్ని కాదు సార్ తిట్టాల్సింది, మీలాంటి టాలెంట్ లేని డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తున్న ప్రభాస్ గారిని. అండ్ ప్రభాస్ గారు ఉంటే చాలు కలెక్షన్స్ వచ్చేస్తాయని ఏమీ పట్టించుకోకుండా ఇలాంటి భారీ సినిమాలు తీస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి ప్రొడక్షన్ హౌసెస్ని తిట్టాలి. ఎనీవే, రాజాసాబ్ ఫస్ట్ సంక్రాంతి బొమ్మ వెరీ డిజాస్ట్రస్ బొమ్మ. మాకు ప్రభాస్ ఉంటే చాలు, మారుతి గారి సినిమా కొంచెం కామెడీ ఉంటే చాలు, మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు, మాకు టెక్నికాలిటీస్ అవసరం లేదు, మాకు కథ అవసరం లేదు, మాకు స్క్రీన్ ప్లే అవసరం లేదు, మాకు క్యారెక్టర్లు అవసరం లేదు, మాకు పర్ఫార్మెన్స్లు అవసరం లేదు అనుకున్నా సరే మిమ్మల్ని ఈ సినిమా పూర్తిగా డిసప్పాయింట్ చేస్తుంది. కామెడీ కానీ ప్రభాస్ గారు ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మీరు కంప్లీట్గా బలిపశువు అయినట్టే. దట్స్ ఇట్. జై హింద్.